హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. గత వీడియోలో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఎకానమీ సబ్జెక్ట్ సంబంధించి ఏ బుక్స్ చదవాలని వీడియో చేశాను. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ వీడియోలో పేపర్ 4 ఉద్యమ చరిత్ర, నేనేం చదువుతున్నాను, మీరేం చదవాలి, ఏం చదువుతున్నారు ఒక్కసారి ఈ వీడియోలో మీకు చూపిస్తాను, చూడండి. ఇది అశోక్ సారు క్లాస్ నోట్స్. సారు యాప్ నుండి ఆన్లైన్లో తీసుకున్న క్లాస్ నోట్స్. మొత్తం క్లాస్ వినుకుంటూ ఈ నోట్స్ రాసాము. ఇందులో 115 క్లాసులు ఉన్నాయి. మీకు కనుక ఓపిక ఉంటే సార్ క్లాస్ వినుకుంటూ కొంచెం నీట్గా నోట్స్ రాసుకోండి. ఈ విధంగా చేయడం వల్ల సబ్జెక్టు మనకు చాలా వస్తుంది. ఎందుకంటే ఎంతసేపు బుక్స్ చదవడం కంటే మనం విని రాసుకున్నది సబ్జెక్టు మనకు చాలా గుర్తుంటుంది. ఇది మొత్తం సార్ క్లాస్ నోట్స్. ఇది 2023 జనవరి నుంచి నేను గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాను. సార్ క్లాస్ నోట్స్ తీసుకొని ఈ మొత్తం నోట్స్ రాశాను. సార్ మొత్తం 115 క్లాసులు ఉన్నాయి. దీంతోపాటు నేను ఇంకా వి ప్రకాష్ సార్ బుక్ ఒకటి రిఫర్ చేశాను. ఈ బుక్ను ఒక 2 టైమ్స్ మొత్తం చదివేశాను. ఎందుకంటే ఈ బుక్లో మన సబ్జెక్ట్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే రిఫరెన్స్ లాగా ఈ బుక్ను వాడుకోండి. మీరు తెలుగు అకాడమీ బుక్ చదివినా, ఏ ఇతర ప్రైవేట్ పబ్లికేషన్ బుక్ చదివినా, నాకు తెలంగాణ మూమెంట్కు వి ప్రకాష్ సార్ బుక్ కంటే ఇంకా వేరే బుక్ ఏమీ లేదు. దాదాపు ఎవరు సబ్జెక్ట్ని రిఫరెన్స్ తీసుకున్న వి ప్రకాష్ సార్ బుక్ని రిఫరెన్స్గా చూస్తారు. ఈ బుక్ను రిఫరెన్స్ లాగా వాడుకోండి. ఈ టైంలో బుక్ మొత్తం చదివే ప్రయత్నం చేయకండి. బుక్ మనకు మొత్తం ఎన్ని పేజీలు ఉందంటే 634 పేజెస్ ఉంది. దీన్ని ఒక రిఫరెన్స్ లాగా వాడుకోండి. దీనిలో సబ్జెక్ట్ చాలా ఉంది. మీకు ఈ సబ్జెక్ట్ సంబంధించి ఎక్కడ డౌట్స్ వస్తే దీనిలో రిఫరెన్స్ చూసుకోండి. నేను ఫాలో అయ్యే బుక్స్ మొత్తం ఇది ఒకటే, అశోక్ సార్ ఇన్స్టిట్యూట్ది క్లాస్ రన్నింగ్ నోట్స్ ప్లస్ వి ప్రకాష్ సార్ బుక్ రెఫరెన్స్ వాడుతున్నాను. దీంతోపాటు మన చైనా సబ్జెక్ట్ మనకు గుర్తుందా లేదా, ఎంత గుర్తుందా అనేది మనం టెస్ట్ చేసుకోవాలంటే బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. పిఎన్ఆర్ పబ్లికేషన్ సంబంధించి ఈ బుక్ బాగుంది. తెలంగాణ చరిత్ర, ఉద్యమం, కల్చర్ పార్ట్. దీనిలో తెలంగాణ హిస్టరీ ఉంటుంది, మూమెంట్ ఉంటుంది, కల్చర్ పార్ట్ ఉంటుంది. అంటే ఇది ఓన్లీ బిడ్ బ్యాంకే. నేను ఓన్లీ ఒక బిడ్ బ్యాంక్ ఒకటి తీసుకున్నాను. దీనిలో తెలంగాణ చరిత్ర ఇచ్చాడు ప్లస్ ఉద్యమ చరిత్ర. నేను సబ్జెక్ట్ మొత్తం బిట్స్ చదువుకుంటూ దీనిలో బిట్స్ ప్రాక్టీస్ చేశాను. ఇట్లా మనం చైనా సబ్జెక్ట్ మనకు ఎంత గుర్తుందని చదవాలంటే బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. మీరు ఈ విధంగా ఖచ్చితంగా బిట్స్ ప్రాక్టీస్ చేయండి. ఒక టాపిక్ పూర్తయిన తర్వాత నా సంబంధించి బిట్స్ ప్రాక్టీస్ చేసి మీ బిట్స్లో ఏమైనా మిస్టేక్ చేస్తున్నారా, వాటిని ఏ మిస్టేక్ చేస్తున్నారు వాటిని మళ్ళీ రిఫరెన్స్ చేసి ఆన్సర్ వెతకండి. అట్లా వెతకడం వల్ల మన సబ్జెక్ట్ బాగా గుర్తుంటే అవకాశం ఉంటుంది. ఓన్లీ సబ్జెక్ట్ను వట్టిగా చదువుకుంటూ పోవడం వల్ల ఏం లాభం ఉండదు. ఖచ్చితంగా చైనా సబ్జెక్టుకు బిట్స్ ప్రాక్టీస్ చేయండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒకటే బుక్ను పదే రివిజన్ చేయండి. మీరు ఏ బుక్ అయినా చదవండి ఫ్రెండ్స్, ఆ చదివిన బుక్నే నెంబర్ ఆఫ్ టైమ్స్ పర్ఫెక్ట్గా రివిజన్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మీకు పేపర్ 2కి సంబంధించి నేనేం చదువుతున్నాను, ఎలా చదవాలి అని మీకు ఒక నెక్స్ట్ వీడియో చేస్తాను.